ఇది కదా మావా బర్త్‌డే అంటే. ఈ విక్టరీనే అంటారు అస్సలు సిసలు బర్త్‌డే గిఫ్ట్ అని. అంతేగా? అంతేగా? పాకిస్తాన్‌ని ఓడించడం కంటే మజా ఇంకేముంటుంది చెప్పు? నా బర్త్‌డే రోజు నాకు ఇంత మంచి సక్సెస్ అందించిన మన టీమ్ అందరికీ పేరు పేరున నా దండాలు. థ్యాంక్ యూ సూర్య బ్రో. ముందు ఆ పాకిస్తాన్ కెప్టెన్ ఎక్కడున్నాడో చూడు. మీడియాకు కూడా ముఖం కనిపించకుండా దాక్కున్నాడంట. పద వెళ్ళి పరువు తీసొద్దాం. ఏంది సల్మాన్? కనీసం పోటీ కూడా ఇవ్వకుండా దుకాణం సర్దేశారు. ఏంది సూర్య ఇలా వచ్చావు? నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. టీమిండియాతో పెట్టుకుంటే ఫీవర్లే వస్తాయి మరి. మ్యాచ్కు ముందు మాకు కప్పే ముఖ్యం, టీమిండియాను పెద్దగా లెక్క చేయం లాంటి మాటలు మాట్లాడారుగా మీ సీనియర్లు. అదే ఎలాగో ఓడిపోతామని మీతో మ్యాచ్ని లెక్కలోకి తీసుకోము అని చెప్పారన్నమాట. తొక్కలో కవరింగ్లు ఆపేయ్ సల్మాన్. మ్యాచ్కు ముందు పేలడం, మ్యాచ్ తర్వాత ముఖం చాటేయడం మీకు కామనేలే. కనీసం ఆ ఓమన్ మీదైనా గెలవండి. అప్పుడే సూపర్ ఫోర్కి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇటు నుంచి ఇటే సీదా ఇంటికే. ఓమన్ మీద ఓడిపోయేంత చీప్ టీం కాదులే మాది. అసలు నేను టాస్ గెలిచి తప్పు చేశాను ఈరోజు. టాస్ గెలిచి తప్పు చేయలేదు. మాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే మేమెక్కడ ఏ 250 టార్గెట్ ఇస్తే ఇజ్జత్ పోతుందని మీరే బ్యాటింగ్ తీసుకున్నారు కదా. ఏ అట్లేం లేదు సూర్య. మేమే మీకు 250 టార్గెట్ ఇద్దామని బ్యాటింగ్ తీసుకున్నాం. జోకులు భలే వేస్తావు సల్మాన్ నువ్వు. నీలో ఇంత కామెడీ యాంగిల్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు తెలుసా. నేను అవుట్ కాకుంటే మీకు వేరే లెవెల్ బ్యాటింగ్ చూపించేవాడిని. మళ్ళీ జోకు. అసలు మీరు మా వాళ్ళ బౌలింగ్లో ఆల్అవుట్ కాకుండా 20 ఓవర్లు ఆడటమే గొప్ప. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని పండగ చేసుకోండి. గ్రూప్ స్టేజ్లో మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఫైనల్లో ఓడించి మీ మొహాలు మాడిపోయేలా చేసి కప్ ఎగరేసుకొని పోతాం. ఏమన్నా కాన్ఫిడెన్సా బ్రో? నీ ఓవర్ కాన్ఫిడెన్స్కి ఆల్ ది బెస్ట్. మేము కూడా మీరే ఫైనల్ రావాలని కోరుకుంటున్నాం. ఒకే సిరీస్లో 2 సార్లు పాకిస్తాన్ను ఓడిస్తే వచ్చే మజానే వేరు. నాకు ఫీవర్ సూర్య. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 సూదులు పొడిపించుకోవాలి. మళ్ళీ సెమీస్లోనో ఫైనల్లోనో కలుద్దాం. బాయ్. సరేలే అది చూద్దాం. బాయ్. ఎట్లుంది సూర్య మన బౌలింగ్ ఈరోజు? పోలా అదిరి పోలా. ఈరోజు నీ బౌలింగ్కు టేకే బౌ చెప్పాల్సిందే. ముఖ్యంగా ఆ ఫరాన్ గాన్ని అవుట్ చేసావు చూడు. అక్కడి నుంచే పాక్ పతనం స్టార్ట్ అయ్యింది. హలో హలో, ఆ క్యాచ్ పట్టింది నేను. పరిగెత్తి పరిగెత్తి మరీ బాల్ అందుకున్నా. అబ్బబ్బా ఏమన్నా క్యాచ్ పట్టినవా హార్దిక్? క్యాచ్ బాగానే పట్టినావు, కానీ నీ బౌలింగ్లో రన్స్ మాత్రం బాగా ఇస్తున్నావు. లేకుంటే ఆ పాకిస్తాన్ 100 ఆల్అవుట్ చేద్దాం అనుకున్నా. ఇప్పటికే ఫ్యాన్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వార్ వన్ సైడ్ లాగే జరిగింది, అస్సలు మజా రాలేదు అంటున్నారు. అందుకే మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికే లాస్ట్ ఓవర్లో అలా కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చాను. గెలిచాం కాబట్టి ఎన్నైనా చెప్తావు ఇలాంటివి. ఏందన్నా నువ్వు ఆ మాత్రం పాక్ మీద టాస్ గెలవలేవా? ఏం కెప్టెన్ నువ్వు? ఒరే ఈ మ్యాచే మనం గెలిచాక టాస్ ఎవడు గెలిస్తే ఏంటి? అయినా నీకు 30 దాటగానే ఏమవుతుందిరా? అంతకు మించి కొట్టాలని లేదా ఏంటి? నాకు ఫస్ట్ బ్యాటింగ్లో ఉన్నంత ఊపు సెకండ్ బ్యాటింగ్లో ఉండదు బ్రో. అందులోనూ ఆ 128 టార్గెట్ చూడగానే ఎక్కడో మ్యాచ్తో కనెక్షన్ కట్ అయిపోయి నాకు బ్యాట్కు మధ్య సింక్ మిస్ అయిపోయింది. నేను గట్టిగా బాదాలంటే కనీసం 200+ టార్గెట్ ఉండాలి. ఇట్లా కూడా ఉంటదారా ఎక్కడైనా? నీ కోసమైనా ఆ ఓమన్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారా? నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేసుకో. ప్రతి మ్యాచ్కు ముందు ఇలాగే చెప్తున్నావు, చూస్తాలే ఏం చేస్తావో. ఇంతకీ మన బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఎక్కడా? వాళ్ళు నీ బర్త్డే సెలబ్రేషన్స్కు అరేంజ్మెంట్స్ చేస్తున్నారులే. ఎందుకు? బుమ్రా, అక్షర్ తలో ఒక 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసి పాకిస్తాన్ పండబెట్టినందుకు థ్యాంక్ యూ చెప్దామని అడిగాను. అయినా నువ్వెందుకు గిల్లు? మొన్న యుఏఈ మీద రెచ్చిపోయి పాకిస్తాన్ మీద సైలెంట్ అయిపోయావు. ఈరోజు నీ బర్త్డే కదా సూర్య, నువ్వే విన్నింగ్ షాట్ కొడితే బాగుంటుందని అందుకే నా వికెట్ని త్యాగం చేశా. నేను కోరుకున్నట్టే నువ్వు 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశావు. అది చాలా నాకు ఫుల్ హ్యాపీ. ఏంటో ఎవరిని ఏమడిగినా నా బర్త్డే పేరు చెప్పి ఎస్కేప్ అవుతున్నారు. ఎవరిది నిజమో ఎవరిది సోపో నాకైతే అర్థం కావడం లేదు. అయినా మధ్యలో ఎందుకని కాస్త స్లో అయ్యావు సూర్య? అసలు 15 ఓవర్స్ లోపే మ్యాచ్ ఫినిష్ చేసుంటే రన్ రేట్ ఎక్కువగా వచ్చేది కదా. అలా లేట్ చేస్తూ పాకిస్తాన్కు ఆశలు పెంచి పెంచి చివరికి ఓడిస్తేనే అప్పుడు మజా వస్తుందని కాసేపు సాగదీశాను. అయినా టేబుల్లో పాయింట్స్ లేనోడికి కావాలి రన్ రేట్, మనకెందుకు చెప్పు? ఇది కరెక్టే. ఏదేమైనా కెప్టెన్గా ఈరోజు ఇంకో మెట్టు ఎక్కేసావు అంతే. అసలు నేను ఎలా క్లీన్ బౌల్డ్ అయ్యాను సూర్య బ్రో? ఎలా ఏంట్రా? వాళ్ళు బౌలింగ్ చేశారు, నువ్వు దాన్ని మిస్ చేశావు, అది వెళ్ళి వికెట్లను తాకింది. ఇందులో పెద్ద వింతేముంది? వింతేమీ లేకున్నా చివరి వరకు ఉండి
టీమిండియాను నా చేతులతో గెలిపిద్దాం అనుకున్నా అన్నా. అప్పటికే 31 రన్స్ కొట్టి ఆల్మోస్ట్ టీమిండియాను విన్నింగ్ స్టేజ్లోకి తీసుకొచ్చేసావు కదా. ఈ విక్టరీలో నీకు భాగముంది. ఆ బోల్డ్ విషయాన్ని వదిలేసి బాగా ఎంజాయ్ చెయ్యి. ఓకే అన్న, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా సూర్య. మొత్తానికి ఐసీసీ టోర్నమెంట్స్లో పాకిస్తాన్ను ఓడించిన కెప్టెన్స్ లిస్ట్లో నువ్వు చేరిపోయావు. థ్యాంక్స్ అన్న, అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే సాధ్యమైంది. అస్సలు తగ్గొద్దు, కప్పు మనదే. పొరపాటున మళ్ళీ పాకిస్తాన్తో ఆడాల్సి వస్తే ఈసారి ఇంతకంటే ఘోరంగా ఓడించాలి. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న మీ సపోర్ట్కి.